హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు మీరు చూస్తున్నది బ్రహ్మంగారి మఠం. కాలజ్ఞాన భవిష్యత్ చెప్పిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠం. ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో వందల సంవత్సరాలుగా కురుస్తున్న భారీ వర్షాలు కావచ్చు, తుఫాను కావచ్చు, భయంకరమైన వానలకు సైతం తట్టుకున్న స్వయంగా బ్రహ్మంగారు ఆయన స్వహస్తాలతో నిర్మించుకున్న ఆయన ఆ నివాసంలో జీవనం గడిపిన నివాసం నేడు ఈ మొంతా తుఫాను కారణంగా కుప్పకూలిపోవడం జరిగింది. చూడండి శిథిలాలు ఎలా బయటపడ్డాయో. గతంలో ఎంతో వైభవంగా ఆ నివాసంలో వీరబ్రహ్మేంద్ర గారు కుమారులతో నివసించిన గృహమది ఇప్పుడు ఈ తుఫాన్ కారణంగా కూలిపోవడం జరిగింది. ఎన్నో వందల సంవత్సరాలు భక్తులకు మఠం వెళ్ళిన ప్రతి ఒక్కరూ అక్కడ ఆయన గృహాన్ని సందర్శించి పునీతులయ్యేవారు. ఎన్నోసార్లు దేవాదాయ శాఖ వారు ఆ యొక్క గృహాన్ని బాగు చేయాలని అనుకున్నారు. కానీ ఏదైనా పని మొదలు పెడితే అందులో ఉన్నటువంటి నాణ్యత, ఆయన చేతులారా నిర్మించిన గృహం వేరే వాళ్ళు ఎవరు చేయి పెట్టకూడదని దాన్ని అలాగే వదిలేయడం జరిగింది. అది ఈ మంతా తుఫానుకి అలా కుప్పకూలిపోవడం జరిగింది. ఇది చాలా బాధాకరం. చూడండి ఒకసారి. ఆ బావి చూడండి, ఆ బావిలో నీరు ఎంతో తియ్యగా ఉంటాయి.